గుర్తులేదా? ఏం చెప్తున్నావు? ఒక మాట చెప్పండి. ఝాన్సీ వచ్చారు కాబట్టి వారు ఏం చెప్తున్నాం మనం? దేవుడి యొక్క చూపు మన జీవితాల్లో ఉన్నప్పుడు మన యొక్క జీవితం ఏ విధంగా మారుతుంది, రూపాంతరం చెందుతుందని మనం చూసాం. ఈరోజు ఏంటంటే మనిషి యొక్క గొప్పతనం ఏంటిది అనేది చూద్దాం. మనిషి యొక్క గొప్పతనం అనేది సమాజం చూసే విధానం వేరుగా ఉండిద్ది, దేవుడు చూసే విధానం వేరుగా ఉండిద్ది. సమాజం ఒక వ్యక్తిని ఏ విధంగా గొప్పవాడు అని మెజర్మెంట్ చేసింది చెప్పండి. ఈ వ్యక్తి గొప్పవాడు, ఈ మనిషి గొప్పవాడు అని చెప్పి సమాజం ఒక వ్యక్తిని దేని బట్టి కొలిసిద్ది చెప్పండి. మీకు వచ్చింది చెప్పండి, ఏం కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వీడు గొప్పవాడు అని వాడికి ఉన్న అర్హతను బట్టి వీడు గొప్పవాడు అని చెప్తాడు. దేని బట్టి అర్హత వస్తుందంటే ఉద్యోగాన్ని బట్టి, వాడుకున్న ఉద్యోగాన్ని బట్టి వీడు గొప్పవాడు అని చెప్పేసి అంటాం. వాడుకున్న అధికారాన్ని బట్టి ఈ వ్యక్తి గొప్పవాడు అని అంటాం. అలా కాకుండా లోక దృష్టిలో గొప్పతనం అనేది ఏదో సమయంలో పడిపోతుంది. నీకు అధికారం అనేది పూర్తిగా ఉండదు, ఏదో సమయాన అధికారాన్ని కోల్పోతావు. డబ్బు ఉన్నప్పుడు కూడా ఆ డబ్బు అనేది నీ యొక్క జీవితాంతం ఆ డబ్బు అనేది నీలో ఉండదు. ఆ డబ్బు వల్ల ఉన్న ఆ డబ్బు ద్వారా వచ్చిన గొప్పతనం కూడా ఏదో సమయంలో పడిపోయింది. కానీ దేవుని యొక్క హృదయంలో, దేవుని యొక్క దృష్టిలో మానవుని యొక్క గొప్పతనం ఏంటిదో మనం చూద్దాం. దేవుడు నీ యొక్క జీవితాన్ని గమనిస్తున్నప్పుడు ఆయన ఈ వ్యక్తి నిజమైన నా కుమారుడు, నిజమైన నా కుమార్తె అని అనగలిగే విధంగా మన యొక్క జీవితాలు ఉన్నాయా లేదా అనేది మనం గమనించుకుందాం. మనుషుల యొక్క గొప్పతనం దేవుని యొక్క దృష్టిలో ఏ విధంగా ఉండిద్ది అనేది మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 7, 8, 6 వచనాలు ఈరోజు మనం చూద్దాం. 7వ వచనం చదవండి. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నుండునట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. ఫస్ట్ విషయం ఏంటంటే మనిషి యొక్క గొప్పతనం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సామీప్యత ఏ వ్యక్తికైతే ఉండిద్దో ఆ వ్యక్తి దేవుడి దృష్టిలో గొప్పవాడు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే మోషే గారు ఈ మాటలు మాట్లాడుతున్నారు. మోషే గారు ఈ మాటలు మాట్లాడే సందర్భం ఏంటంటే ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఆ యొక్క ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో నడిపిస్తాడు కదా. నడిపించి ఆ వాగ్దానం దేశంగా వస్తారు. వచ్చినప్పుడు మోషే గారు ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళడానికి లేదు. దేవుడు ఏంటంటే మోషే గారికి ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళే అవకాశం ఇవ్వాలి. ఆయన ఇవ్వనప్పుడు మోషే గారు ఆ రెండవ తరం ఇశ్రాయేలు తోటి ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు మాట్లాడతారంటే మీరు మీ పితరులు మరి చనిపోయారు, ఇప్పుడు మీరు కొత్త తరం. మీ యొక్క పితరులకి దేవుడు ఎన్నో బాధల్లో, ఎన్నో కష్టాల్లో ఆయన
తోడుగా ఉన్నాడు. ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఆయన ఆ కష్టాన్ని ఎదుర్కొని వాళ్ళని ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా వాళ్ళని ఆపద వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆయన ఈ ప్రాంతానికి సురక్షితంగా తీసుకొని వచ్చాడు. వాళ్ళకి ఆహారం అయితే మన్నా ఇచ్చాడు, అలాగే ఎండ తగలకుండా మేఘాన్ని ఇచ్చాడు. అలాంటి దేవుడు మీ యొక్క పితరులను క్షేమంగా ఉంచి ఆయన కాపాడాడు. అలాంటి దేవుణ్ణి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి దేవుణ్ణి మీరు జ్ఞాపకం తెచ్చుకొని ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ వాగ్దాన దేశంలో ఉన్న ప్రజలు మొత్తం అన్ని దేవతలను వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ బయలుదేవత, అష్టారోజు దేవత అని చెప్పేసి ఆ వాగ్దాన ప్రాంతంలో ఉండే ప్రజలు వాళ్ళ దేవతల్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీ యొక్క జీవితాలు కూడా, మీ యొక్క విశ్వాసం కూడా మారకుండా మీరు మీ పితరులను ఏ విధంగా రక్షించాడో ఆ దేవుడి పట్ల మీరు నమ్మకంగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూ, ఆయన మీకు గొప్ప దేవుడు, మీరు ఆయనకి గొప్ప జనంగా ఉన్నారని చెప్పేసి ఆయన మోషే గారు ఆ ఇశ్రాయేలు యొక్క ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మనిషి యొక్క గొప్పతనం అంటే ఏంటంటే దేవుని యొక్క సన్నిధి ఏ వ్యక్తికైతే ఉండిద్దో, దేవుని యొక్క సామీప్యత ఏ మనిషికైతే దొరికిద్దో అది దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తిగా ఆయన చూస్తాడు. దేవుని యొక్క సామీప్యత అంటే చెప్పండి. దేవుని యొక్క సామీప్యత ఏంటంటే దేవుడు మనతో ఉండడం. దేవుడు మనతో ఉండడం అంటే దేవుడు ఎప్పుడు ఉంటాడు మనతోటి? చెప్పండి, దేవుడు ఎప్పుడు ఉంటాడు? దేవుడు ఎప్పుడు ఉంటాడు మనతోటి? ఎప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఎవరికి ఉంటాడు దేవుడు తోడుగా? దేవుని యొక్క సన్నిధి ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది దేవుని యొక్క సన్నిధి? చెప్పండి. ఫస్ట్ ఇక్కడ దేవుని యొక్క సన్నిధి మనకు దగ్గరగా ఉండటమే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం. ఇశ్రాయేలు యొక్క గొప్పతనం వారికున్న సంఖ్యా బలంలో లేదు, వారికున్న అధికార బలంలో లేదు, వారికున్న డబ్బు దృష్ట్యా వాళ్ళకి అధికారం లేదు. వాళ్ళకి దేవుని యొక్క దృష్టిలో గొప్ప జనంగా వాళ్ళు ఎంచబడలేదు. వాళ్ళు ఎంచబడింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి అనేది వారికి ఉండడం ద్వారానే వాళ్ళు గొప్పవారిగా ఎంచబడ్డారు. ఈరోజు దేవుని యొక్క సామీప్యత అంటే ఏంటంటే దేవుని యొక్క ప్రజెన్స్ మనతో ఉండడం, దేవుని యొక్క సన్నిధి మనతో ఉండటం. దేవుడు ఎక్కడో పరలోకాన్ని ఉన్నాడు. దేవుడు ఎక్కడో పరలోకాన్ని ఉన్నాడు. నా కష్టం వచ్చినా కానీ నాకు ఓదార్పిచ్చేవాడు ఎవరు లేరు. నేను బాధలో ఉన్నప్పుడు నా బాధలు తీర్చేవాడు ఎవరు లేరు. నేను నిరాశలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చేవాడు ఎవరు లేరని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు మొరపెట్టినప్పుడల్లా చూడండి, ఇక్కడ ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. నువ్వు మొరపెట్టినప్పుడల్లా ఆయన నీ పక్కనే ఉండడమే నీ గొప్పతనం. మొరపెట్టడం అంటే ఏంటి? ప్రార్థన చేయటం వేరు, ప్రార్థన అంటే మొరపెట్టడం అంటే ఏంటంటే నీ యొక్క పరిస్థితి అంతా జీరో అయిపోయింది, నీకు ఏ సహాయం లేదు, నేనేం చేయలేను, నా జీవితం ఇలా అయిపోయిందని చెప్పేసి నువ్వు నీ యొక్క పరిస్థితి జీరోకి దిగజారిందనుకో, అప్పుడు ఆ స్థితిలో నువ్వు చేసే ప్రార్థనే మొర అంటావు. ఆ మొర అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నీ యొక్క హృదయంలో నుంచి వచ్చింది. నువ్వు హృదయం నుంచి దేవుడికి మొరపెట్టుకుంటే ఆయన నీ యొక్క మొరను ఏ క్షణంలోనైనా ఆయన వినేవాడిగా ఉన్నాడు. అవునా కదా? అలాంటి గొప్ప దేవుడు నీకు ఉండడమే నీ గొప్పతనం. ఇప్పుడు దేవుడి దగ్గరికి నువ్వు వచ్చి నువ్వు నీ కష్టం చెప్పుకుంటున్నావు అనుకో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఝాన్సీ దేవుడి కోసం నువ్వు నీ యొక్క పరిస్థితి బట్టి దేవుడిని మొరపెట్టుకుంటున్నావు. దేవుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఒక గంట తర్వాత నీ మాట ఆలకిస్తాను, ఒక వారం తర్వాత నీ మాట ఆలకిస్తాను అని చెప్పేసి అంటాడా? అండవు. దేవుడు నీ యొక్క ప్రార్థన
విన్న ఎమ్మటే క్షణాల్లో నీ పక్కన ఉంటాడు. ఆయనకు లేట్ అనేది ఉండదు. అలాంటి దేవుడు నీకు ఉండడమే నీ యొక్క ఉన్న గొప్ప. ఆ గొప్పతనాన్ని నువ్వు అనుభవించాలంటే నువ్వేం చేయాలి? దేవుడి యొక్క సన్నిధిని నువ్వు అనుభవించాలంటే చెప్పండి. దేవుని యొక్క సామీప్యత, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటే మన బాధల్లో ఉన్నా కానీ వాటిని ఓదార్చే శక్తి మనకు ఉండిద్ది. అలాగే మన నిరాశలో ఉంటే ఆ నిరాశని ఎదుర్కొన్న నిరీక్షణ అనేది మనకు ఉండిద్ది. ఏ విధంగా అంటే ఇప్పుడు డానియేలు స్నేహితులు ఉన్నారుగా, షడ్రకు, మేషకు, అబేద్నెగో, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. వీళ్ళు ముగ్గురిని నెబుకద్నెజరు రాజు మంటల్లో వేసినప్పుడు ఏమైంది? దేవుడి యొక్క కాపుదల మనకు ఏ విధంగా ఉండిద్దో, దేవుడి యొక్క సన్నిధి ఏ విధంగా ఉండిద్దో ఇక్కడ మనం చూడవచ్చు. వాళ్ళ ముగ్గురిని మంటలో వేశారు. నెబుకద్నెజరు మంటలో వేసినప్పుడు ఏమైంది చెప్పండి? ఎవరైతే వాళ్ళని మంటలో వేశారో ఆ వ్యక్తులు కాలిపోయారు ఆ వేడి దెబ్బకి. కానీ ఆ రాజు గమనిస్తున్నప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు కాలిపోలేదు. కనీసం వాళ్ళ ఇంటికి కూడా కాలిపోవాలి. అవునా కదా? వాళ్ళ ఇంటికి కూడా కాలిపోవాలంటే వాళ్ళ బాడీకి ఒక్క నిప్పురం అనేది కూడా అంటుకోవాలి. అది ఆ నెబుకద్నెజరు గమనించి, మనం ముగ్గురునే కదా ఆ అగ్నిగుండంలోకి వేశాము, కానీ నాకు 4వ రూపం కనపడుతుంది అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతాడు. అవునా కాదు? ఆశ్చర్యపోయి ఆ 4వ రూపమే దేవుని దూత అని చెప్పేసి ఆ నెబుకద్నెజరు ఆ క్షణంలో రియలైజ్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలే, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పేసి ఆ నెబుకద్నెజరు ఆ సమయంలో వాళ్ళ ముగ్గురిని రక్షిస్తాడు. బయటికి తీసుకొచ్చేసి వీరు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు, మన ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు కాదు, వీరు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు అని చెప్పేసి వీరు ముగ్గురికి ఎలాంటి హాని కలగకూడదని చెప్పేసి ఆ రాజు చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళు ఆ ప్రాంతంలో ఇంకా హెచ్చించబడతారు. ఇక మనం ఏం గమనించాలంటే, దేవుని యొక్క సన్నిధి నీకుంటే నీకు ఎలాంటి కష్టాలైనా కానీ ఎలాంటి బాధలైనా కానీ నిన్ను తాగవు. ఇప్పుడు దేవుడు ఆ ముగ్గురు స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి అనేది మారిందా? అగ్ని మారలేదు, అగ్ని అలాగే ఉంది. కానీ ఏమైంది? అగ్ని మారల, అగ్ని అనేది అలాగే ఉంది. కానీ దేవుడు వాళ్ళకి సహాయంగా ఉన్నాడు. ఈరోజు మనం ఏం గమనించాలంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన నీ శ్రమను పోగొట్టాడు. దేవుడు మన శ్రమను పోగొట్టాడు, కానీ ఆ శ్రమలను ఎదుర్కొనే శక్తిని మనకు ఇస్తాడు. ఎప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకు దగ్గరగా ఉన్నప్పుడు, అప్పుడు అలాంటి గొప్ప దేవుడు నీకున్నప్పుడు నువ్వు దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తిగా నువ్వు పిలువబడతావు, నువ్వు గొప్పవాడిగా అవుతావు. ఇప్పుడు దేవుని యొక్క సామీప్యతను, దేవుని యొక్క సన్నిధాన్ని మనం పొందుకోవాలంటే ఆయన మనం మొరబెట్టినప్పుడు, ఎప్పుడు మొరబెట్టినప్పుడు అల్లా అంటే నువ్వు ఏ క్షణమైనా నాతో మాట్లాడవచ్చు. నువ్వు ఉదయం ఏముందోనే మాట్లాడవచ్చు, మధ్యాహ్నం మాట్లాడవచ్చు, 4 గంటలు మాట్లాడవచ్చు, ఏ టైం మిడ్నైట్లో మాట్లాడవచ్చు. ఏ సమయంలో నాతో మాట్లాడినా కానీ నీ మొరను ఆలకించే దేవుడు నీకు ఉన్నాడు. అందును బట్టి నువ్వు గొప్ప వ్యక్తివి. ఈ గొప్ప ఆధిక్యత నీకు కలిగి ఉండాలంటే ఏ విధంగా వస్తుంది చెప్పండి? ఏ విధంగా వస్తుంది చెప్పాలి? దేవుని యొక్క సన్నిధి మనకి పొందుకోవాలంటే, దేవుని యొక్క సామీప్యత మనం పొందుకోవాలంటే మనం చేసే ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే న్యాయవంతమైనదిగా ఉండాలి. అలాగే మన విరిగి నలిగిన మనసుతో దేవునికి మనం మొరబెట్టేవారిగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? మనకి సమీపాన ఉంటాడు. అసలు నిజంగా మన దేవుడు మాట్లాడే దేవుడేనా చెప్పండి? ఎలా చెప్పగలుగుతావు చెప్పండి?
నిజంగా మనం నమ్ముకునే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం విశ్వసించే దేవుడు సజీవమైన దేవుడా కాదా? చెప్పండి. ఈ ప్రశ్నే ఏలియా గారి సమయంలో వచ్చింది. ఎవరికి? అన్యులకి ఏలియా గారికి ఒక సవాలుగా వచ్చిందనమాట. ఎప్పుడంటే కర్మేలు పర్వతం మీద దేవుడు ఆ అన్యులు చేసిన విధానాన్ని బట్టి వర్షాన్ని ఆపేస్తాడు కదా, అవునా కదా? వర్షాన్ని ఆపేసినప్పుడు ఏమైంది? ఆ ఆహాబు ఏలియాని నీ వల్లే నాకు ఈ కర్మ పట్టిందని చెప్పేసి ఏలియాని అంటాడు. ఏలియా అన్నప్పుడు ఏమంటాడంటే నా వల్ల మీకు ఈ సమస్య సంభవించలేదు, మీరు చేసిన పాపాన్ని బట్టే, మీరు దేవుని విసర్జించడం వల్లే మీరు ఇప్పుడు ఈ యొక్క సమస్యను మీరు అనుభవిస్తున్నారు. ఎందుకంటే మీరు నమ్ముకున్న దేవుడు, మీరు ఆరాధించే దేవుళ్ళు నిజమైన వారు కాదు, నేను ఆరాధించే దేవుడు సజీవుడు అని చెప్పేసి ఆయన సవాలు ఇస్తుంటారు. చూడండి, 1వ రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. ఆహాబు ఇశ్రాయేలు అందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతములకు సమకూర్చును. ఇక్కడ ఏలియా ఆహాబు రాజుతోటి నీకున్న 450 మంది ఆ ప్రవక్తలను అలాగే ఆ ఇశ్రాయేలు ప్రజల మొత్తాన్ని ఇక్కడ తీసుకొని రా అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఆహాబు ఆ ప్రవక్తలను ఆ ఇశ్రాయేలును తీసుకొస్తారు. తర్వాత ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలు దేవుడైతే వారిని అనుసరించని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరము ఒక మాటను పలకకపోయింది. ఇక్కడ ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే రెండు విధాలుగా ఉన్నారు. ఒకవైపు బయలుదేవతను ఆరాధిస్తున్నారు, దేవుడిని ఆరాధిస్తున్నారు. అలాంటి సమయంలో ఏలియా గారు ఏమంటున్నారంటే మీరు ఎప్పుడు ఈ 2 తలుపుల మీద మీరు ఉండకుండా నిజమైన దేవుడి వైపే మీరు రావాలని చెప్పేసి, నిజమైన దేవుడు ఏ విధంగా ఉంటాడు అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. 26వ వచనం చదవండి. వారు తమకు ఇవ్వబడిన ఎద్దులు తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం మొత్తం గంతులు వేయ మొదలుపెట్టింది. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయండి, వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరాన ఉన్నాడేమో, ప్రమాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నారేమో అని చెప్పేసి వాళ్ళని అపహాస్యం చేస్తున్నాడు. ఇక్కడ ఏలియా గారు వాళ్ళు ఏం చేస్తారంటే అన్యులను ఆ అబద్ధ ప్రవక్తలు 450 మంది ఏం చేస్తారంటే దేవుడు నిజంగా వాళ్ళు నమ్మే దేవుడు, ఆ వర్షపు దేవుడు రావాలని చెప్పేసి వాళ్ళు ఒక కట్టెలు ఒక దూడ, ఒక మాంసం అంటే ఒక దూడని బలించి దాని మీద పెట్టి బయలు అనే దేవుడు దాని మీద పెట్టి బయలు దేవుడు రావాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఏం చేస్తారు? వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మొదలుపెట్టుకున్నా ప్రార్థన చేసుకున్నా కానీ వారి యొక్క ప్రార్థనకు సమాధానం లేదు. వాళ్ళు గంతులు వేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క శరీరాన్ని కోసుకుంటూ ఉంటారు, కానీ వారి యొక్క ప్రార్థనకు సమాధానం లేదు. కానీ అప్పుడు వాళ్ళని చూసి ఏలియా గారు ఏం చెప్తారంటే మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు అన్నం తిని పడుకున్నాడేమో, మీ దేవుడు ధ్యానం చేస్తారని చెప్పేసి వాళ్ళు ఎగతాళి చేస్తాడు ఏలియా గారు. అలాగే వాళ్ళు మధ్యాహ్నం నుంచి
ఉదయం మధ్యాహ్నం ఎంత మొరపెట్టుకున్నా కానీ వారు ఆ భయపడతారు. ఎవరైతే బాలు అనే దేవుడు నిజంగా వర్షాన్ని కురిపిస్తాడని చెప్పేసి నమ్ముతాడో ఆ దేవుడు వాళ్ళ ప్రార్థనలకి సమాధానం ఇవ్వడు. దాన్ని బట్టి ఏలియా గారు వాళ్ళని అపహాస్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏలియా గారు ప్రార్థన చేస్తారు. మళ్ళీ ఏలియా గారు కూడా ఒక దూడం తెచ్చి ఆయన దాన్ని బలించి ఆ కట్టలు తెచ్చి దాని మీద ఉంచి ఇప్పుడు అగ్ని రావాలని చెప్పేసి దేవునికి ప్రార్థన చేస్తాడు. 30 అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చేది. 36 అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. ఇక్కడ ఏలియా గారు వాళ్ళ దేవుడు మాట్లాడే దేవుడు కాదు, వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు కాదని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఏలియా గారు వంతు వచ్చింది. నా దేవుడు సజీవుడు అని చెప్పేసి ఏలియా గారు నిరూపిస్తున్నాడు. ఏ విధంగా నిరూపిస్తాడంటే ఆ ఇశ్రాయేలీయులను ఎవరైతే 400 అబద్ధ ప్రవక్తలు ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఏలియా గారు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నేను నిజంగా నీ సేవకునై అనుకుంటే ఇశ్రాయేలుకి అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చిన దేవుడు నువ్వే అయితే, ఆ ఇశ్రాయేలు రక్షించిన దేవుడు నువ్వే అయితే, ఈ వర్షాన్ని ఆపిన దేవుడు నువ్వే అయితే వీళ్ళ ముందు కనపరచని చెప్పేసి ఏలియా గారు దేవునికి మొరపెట్టుకుంటాడు. మొరపెట్టుకుని ఏమంటే దేవుడు ఏం చేస్తాడు చూడండి. యెహోవా 38 వచ్చింది చూడు. అతడు ఇలాగా ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆర్పివేసెను. చాలు. ఇక్కడ ఎవరైతే బయలు ప్రవక్తలు ఆరాధించే దేవుళ్ళు ఆ నిప్పుని అగ్ని దహించలేదు, అక్కడున్న వస్తువులు మొత్తాన్ని దహించలేదు. కాబట్టి వాళ్ళమ్మే దేవుడు నిజమైన దేవుడు కాదు. కానీ ఏలియా గారు ఒక్క క్షణం ప్రార్థన చేస్తే అక్కడున్న కందకము, అక్కడున్న ఆ మాంసము, అక్కడున్న నీరు కూడా నీరుతో సహా అది అగ్ని దహించబడింది. అవునా కాదు? ఇక మనం ఏం గమనించాలి చెప్పండి. దీన్ని బట్టి ఏం గమనించాలంటే, నువ్వు ఏ దేవుడినైతే విశ్వసిస్తున్నావో, ఏ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావో ఆ దేవుడు సజీవుడు. ఇంకా ఆ దేవుడు సజీవుడు, మాట్లాడే దేవుడు. నువ్వు ఎప్పుడైనా మొరపెట్టినా నీ యొక్క మొరను ఆలకించే దేవుడు నీకున్నాడు. కాబట్టి నువ్వు గొప్పవాడు. అవునా కాదు? ధనం ఉండడం గొప్ప కాదు, అధికారం ఉండడం గొప్ప కాదు. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధి అనేది నీకు ఉండటమే గొప్పతనం. ఫస్ట్ పాయింట్ ఏంటి? మనిషి యొక్క గొప్పతనం ఏంటి చెప్పండి. మనిషి యొక్క గొప్పతనం ఏంటంటే సజీవుడైన దేవుని యొక్క సన్నిధి మనకు ఉండవే. దాన్ని బట్టి నువ్వు గర్వంగా ఫీల్ అవ్వాలి. రెండవ మాట చూడు. మరి 4వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయానికి రండి. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనం ఏది? రెండో విషయం ఏంటంటే, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నీతి విధులు కలిగి ఉండడం ఒక మానవుని యొక్క గొప్పతనం. ఇప్పుడు ఇశ్రాయేలుకి
గొప్పతనం ఎందులో ఉంది? ధర్మశాస్త్రం ఉండడం వల్ల, ఆ ధర్మశాస్త్రంలో కట్టడాలు కలిగి ఉండడం వల్ల, దేవుని యొక్క నీతి విధులు కలిగి ఉండడం వల్ల ఆ ఇశ్రాయేలు వారు గొప్పవారు అని చెప్పేసి మోషే గారు సెలవిస్తున్నారు. ఇప్పుడు మనం కూడా గొప్పవారిగా ఉండాలంటే దేవుని యొక్క సత్యం అనేది మనకు ఉండడం మన యొక్క గొప్పతనం. ఈ నీతి విధులు, దేవుని యొక్క కట్టడాలు, ఈ కట్టడాలు రెండు కలిపి ఉండడమే దేవుని యొక్క సత్యం. కట్టడాలు అంటే ఏంటి? కట్టడాలు అంటే ఏంటి అంటే దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క ఆజ్ఞలు, వాటిని కట్టడలు అంటారు. కట్టడలు అంటే ఒక విషయాన్ని, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ప్రయాణం చేస్తూ ఉన్నామనుకో, ఒక రోడ్డు భాగాన్ని వర్క్ చేస్తూ ఉంటారు. వర్క్ చేసేటప్పుడు అక్కడ బోర్డు పెడతారు కదా, ఏమని పెడతారు? ఈ రోడ్డు సరిగా లేదు, లెఫ్ట్గా రైట్గా తీసుకోమని చెప్పేసి చెప్తారు, అవునా కాదు? అది కట్టడ. అంటే నువ్వు వెళ్ళే మార్గం సరిగా లేదు కాబట్టి నువ్వు పక్కకు వెళ్ళని చెప్పేసి ఒక నియమం అనేది అక్కడ ఉండిద్ది. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నువ్వు పోతానంటే ఏమైంది? పోయి ఆ గొప్పలో పడతారు. అలాగా కట్టడలు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క నియమాలు అనేవి కట్టడలు. దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు ఏంటి? దేవుని యొక్క కట్టడలు ఏంటి? నీకు నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. అలాగే పస్కా పండగ నువ్వు జరుపుకునేవాడిగా నువ్వు ఉండాలి. అలాగే ఇంకా చెప్పండి, అది వేరే చెప్పండి, మీకు వచ్చింది చెప్పండి, ఏం కాదు. దేవుడు కట్టలండి చెప్పండి, చెప్పాలి. మీరు విగ్రహాన్ని ఆరాధించకూడదు, నేను తప్ప మీకు ఏ దేవుడు ఉండకూడదు, మీ జీవితము పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మనకు కట్టడలు ఇచ్చాడు. ఏంటి అంటే నియమాలు. అవి ఉండడం వల్ల మనము గొప్పవారు. ఇప్పుడు ఆ నియమాలు మనకు లేకపోతే, ఆ కట్టడలు అనేవి మనకు లేకపోతే మన జీవితం ఎలా ఉండిద్ది? తారుమారుగా ఉండిద్ది, అవునా కాదు? ఇప్పుడు నది ఉంది, నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది పక్క అవన్నీ ఉంటాయిగా, ఏది కట్టుకట్టు ఉంటాయి, మట్టి మొత్తం ఎత్తులో పెట్టింది. ఎందుకంటే ఆ నది అనేది యువతలు రాకుండా. అదే కానీ ఆ నది చుట్టూ ఆ కట్టలు లేకపోతే ఏమైంది? ఆ నది దాని ఇష్టం వచ్చినట్టు ప్రవహించింది. అలాగే దేవుడు నీకు కట్టడలు ఇచ్చింది ఎందుకంటే నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క విశ్వాస మార్గాన్ని ఒక సరైన పద్ధతిలో పెట్టుకోవడానికి. ఆ యొక్క నియమాలు, ఆ దేవుడి యొక్క నియమాలు, ఆ యొక్క ఆజ్ఞలను పాటించకపోతే నీ జీవితం అనేది ఏ విధంగా ఉంటుందంటే దేవునికి వేరే జీవితం నువ్వు జీవిస్తూ ఉంటావు, అవునా కాదు? దేవుడి యొక్క కట్టడలు, దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క ఆజ్ఞలు కలిగి ఉండటమే నువ్వు గొప్ప వ్యక్తివి. అలాగే దేవుని యొక్క నీతి విధులు అంటే చెప్పండి. కట్టడలు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇదే చేయాలి, అది చేయకూడదు, నువ్వు ఇదే చేయాలని చెప్పేసి దేవుని యొక్క ఒక ఆజ్ఞలు, ఈ నియమాలు, వాటిని ఏమంటారంటే కట్టడలు. ఇప్పుడు నీతి విధులు అంటే ఏంటి చెప్పండి? ఇతరులకి సహాయం చేయటం, ఇతరులతో ప్రేమ కలిగి జీవించటం, అలాంటి నీతి విధులు మనం కలిగి ఉండటమే దేవుని యొక్క దృష్టిలో మనం గొప్ప. ఇక్కడ మోషే ఏం చెప్తానంటే మీకు ధర్మశాస్త్రంలో ఉన్న కట్టడలు, అలాగే నీతి విధులు మీకు కలిగి ఉండడమే మీ గొప్పతనం అందులోనే ఉంది. అందులో అలా కాకుండా మీకున్న సంఖ్య పట్ల మీకు గొప్పతనం కలగలేదు, మీకున్న డబ్బు వల్ల మీకు అధికారం, గొప్పతనం రాలేదు. ఎందుకంటే మీకు వచ్చిన గొప్పతనం ఏంటంటే దేవుని యొక్క కట్టడలు మీకు ఉండబట్టే, అలాగే దేవుని యొక్క నీతి విధులు మీకు ఉండబట్టే. ఆ నీతి విధులు అనే మాట ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సొలొమోను రాజు యొక్క జీవితంలో దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన ఏ విధంగా నీతియుక్తంగా ఉన్నాడో, ఏ విధంగా నీతియుక్తమైన విధులు నిర్వహించాడో చూద్దాం.
ఒకటో రాజుల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం చదవండి. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమో చంపక మొదటి దానికి ఈయుడి. చెప్పండి. దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు దైవ జ్ఞానం పొందిన వాడని చదువు. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానం పొందిన వాడని గ్రహించి అతనికి భయపడి. ఇక్కడ దేవుని యొక్క నీతి విధులు అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి పట్ల మనం ఏ విధంగా ఒక న్యాయవంతమైన ప్రవర్తన కలిగి ఉండాలి, న్యాయమైన తీర్పు తీర్చాలి అని దేవుని యొక్క నీతి విధుల్లో ఉండేది. మనుషులు ఏ విధంగా ఉంటారంటే, మనుషులు ఒక వ్యక్తి పట్ల న్యాయం తీర్చేటప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు చెప్పండి. వారికి అనుభూతిగా ఉన్న వ్యక్తినే, వారికి అనుభవంగా ఏ వ్యక్తి అయితే ఉంటాడో వాళ్ళకి సంబంధించిన వ్యక్తి పట్లే వాళ్ళ యొక్క న్యాయం అనేది ఉండేది. కానీ మన దేవుని యొక్క తీర్పు అలా ఉండదు, దేవుని యొక్క న్యాయం అలా ఉండదు. అందరికీ సమానమైన న్యాయమే ఉంది. ఇక్కడ సొలొమోను గారు కూడా ఆయనకి ఇచ్చిన దైవ జ్ఞానాన్ని బట్టి ఇద్దరు స్త్రీల మధ్య ఉన్న సమస్యను ఆయన తీర్చాడు. ఏంటి ఆ సమస్య అంటే, ఇద్దరు వేశ్యలు. ఇక్కడ వేశ్యలు 13వ వచనం చూడండి. రాజైన సొలొమోను ఇశ్రాయేలు చేత 3వ అధ్యాయం 16వ వచనం చదువు. తరువాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజు వద్దకు వచ్చి అతని ముందర నిలిచి, వారిలో ఒకతే ఇట్లా మనం చేసాను, నా ఏలినవాడ చిత్తగించుము, నేను ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కట్టింది. ఇక్కడ సొలొమోను గారికి ఇద్దరు స్త్రీలు వచ్చారు. వారు ఎందుకు వచ్చారంటే, వాళ్ళిద్దరు ఒక ఇంట్లో నివసిస్తూ ఉంటారు. నివసిస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కలిగినప్పుడు ఒక స్త్రీ యొక్క బిడ్డ చనిపోయినప్పుడు ఆ చనిపోయిన బిడ్డని ఆ వేరే స్త్రీ యొక్క పక్కలో ఉడకబెట్టి ఆమె ఆ బ్రతుకున్న బిడ్డను తీసుకువచ్చింది. అప్పుడు ఆ ఇద్దరు స్త్రీలు సొలొమోను గారికి వచ్చి, ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ అని వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు సొలొమోను గారు ఏ విధంగా తీర్పు తీస్తారంటే, నిజమైన బిడ్డ ఎవరో ఉంటే అతని 2గా చీట్ చేసి తీసుకోమని అంటారు. అప్పుడు ఒక స్త్రీ ఏమనేది, నాకొద్దు, నా బిడ్డని ఆమెకి ఇచ్చేసి అని చెప్పేసి, ఆమె చంపొద్దు, ఆ బిడ్డను ఆమెకి ఇచ్చేసి అని చెప్పేసి ఆమె ఒప్పుకునేది. అప్పుడు సొలొమోను గారు ఆయనకున్న జ్ఞానం పెట్టి ఆయన ఏం చేస్తారంటే, ఈ బిడ్డని ఈమెకి ఎవరికంటే చంపేయకుండా ఆమెకే ఇచ్చేయమని చెప్పింది కదా, ఆమెకే ఈ బిడ్డ ఆమెకే ఇవ్వండి, ఎందుకంటే ఆమె నిజమైన తల్లి, ఈమె నిజమైన తల్లి కాదు, ఎందుకంటే కన్న బిడ్డని చంపేయమంది. కాబట్టి ఈమె హృదయం అనేది దేవునికి దూరంగా ఉంది. కానీ వేరే స్త్రీ యొక్క హృదయం ఎలా ఉంది, కన్న బిడ్డ ఆమెకు దక్కకపోయినా పర్వాలేదు, కన్న బిడ్డ అంత రాకపోయినా పర్వాలేదు, నా బిడ్డ మాత్రం క్షేమంగా ఉంటే చాలు అనుకొని ఆమె బిడ్డను ఆమెకి ఇవ్వమని చెప్పేసి కోరింది. అప్పుడు సొలొమోను గారు వాళ్ళిద్దరిని ఏ విధంగా గమనించాడు చెప్పండి. సొలొమోను గారు ఆ న్యాయమైన తీర్పును ఏ విధంగా తీర్చాడు చెప్పండి. సొలొమోను గారు ఏ విధంగా గమనించారంటే, దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ స్త్రీ యొక్క హృదయాన్ని గమనించాడు. అవునా కాదు? ఆ ఎవరైతే ఆ బిడ్డ కోసం తాపత్రయపడుతుందో, ఆ బిడ్డ కోసం ఆవేదన పడుతుందో, ఆ యొక్క స్త్రీ యొక్క హృదయాన్ని గమనించాడు. కాబట్టి నిజమైన తీర్పుని తీర్చగలిగాడు.
దాన్ని బట్టి సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని వాళ్ళు ఆ ప్రజలు దైవ జ్ఞానం పొందుకున్నవాడని చెప్పేసి సొలొమోను గారిని అభినందించారు. ఇక్కడ మనం ఏం గమనించాలంటే దేవుడి యొక్క కట్టడలు నీకు ఉంటాయి. దేవుడి కట్టడలు నీకున్నప్పుడు నీ జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవడానికి అవి అవసరం. అలాగే దేవుడి యొక్క నీతి విధులు అని అవి కూడా నీకు ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఇతరులతో ప్రేమ కలిగి ఉండాలి, ఇతరులతో న్యాయమైన తీర్పు నువ్వు కలిగి ఉండాలి, ఇతరుల పట్ల నువ్వు ప్రేమగా ఉండాలి. నీ యొక్క తీర్పు అనేది నువ్వు చూసే విధానం అనేది దేవుడి యొక్క దృష్టిలో కలిగి ఉండటమే నీ యొక్క గొప్పతనం. దేవుడి యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించిన కట్టడలు నీకు ఉన్నాయి, నీతి విధులు నీకు ఉన్నాయి కాబట్టి నువ్వు గొప్ప అని చెప్పేసి ఇశ్రాయేలుతో మోషే గారు అంటారు. ఈరోజు దేవుడి యొక్క నీతి విధులు అలాగే కట్టడలు మనకు కూడా ఉన్నాయి, అవునా కాదు? దేవుడు నీకు కూడా ఒక కట్టడలు ఇచ్చాడు, ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు నీకు ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. గుర్తుందా లేదా? అవి దేవుడు మనకి ఇచ్చిన కట్టడలు, ఆజ్ఞలు. అలాగే నీతి కార్యాలు అంటే ఏంటంటే అందరితోటి మనం సమానంగా న్యాయవంతంగా ప్రవర్తించాలి, అందరితో ప్రేమ కలిగి మనం జీవించాలి. ఇవి నీతి విధులు. ఈ రెండు ఉండడం వల్ల నువ్వు గొప్ప వ్యక్తివి. ఈ రెండు ఉన్నాయా నీళ్ళు అసలుకి? దేవుని యొక్క నియమాలను మనం పాటిస్తున్నావా? దేవుని యొక్క నీతి సంబంధమైన కార్యాలు మనం చేస్తున్నావా లేదా గమనించుకోవాలి. ఈ రెండు మనం పాటిస్తే ఈ కట్టడలు అనేవి దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క నీతి విధులు కలిగి ఉండటమే దేవుని యొక్క సత్యం. ఆ దేవుని యొక్క సత్యం అనేది మనకు ఉండటమే మన యొక్క గొప్పతనం. ఇప్పుడు ఇతరులకి దేవుని యొక్క కట్టడలు అనేవి, దేవుని యొక్క నీతి విధులు అనేవి వాళ్ళకు ఉండవు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఆయన స్వరత్వం ఇచ్చి మనల్ని ఏర్పరచుకున్నారు. ఇచ్చినప్పుడు మనకి ఒక నియమాన్ని, ఒక ఆజ్ఞని ఇచ్చాడు. ఈ విధంగా నువ్వు ప్రవర్తించాలి, ఈ విధంగా నువ్వు ఉండాలి, ఈ విధంగా నీ యొక్క జీవితాన్ని కొనసాగించుకోవాలి. అలా కొనసాగించుకుంటేనే నువ్వు ఇతరుల్ని నువ్వు నీ యొక్క మార్గం ద్వారా వాళ్ళు కూడా మారే విధంగా నువ్వు జీవించాలని చెప్పేసి దేవుడు మనకి ఈ యొక్క కట్టడలు, ఈ నియమాలు, ఈ ఆజ్ఞలు, అలాగే నీతి విధులు అనేవి మనకు ఉన్నాయి. ఆ రెండు కలిపితేనే దేవుని యొక్క సత్యం. రెండో పాయింట్ ఏంటంటే దేవుని యొక్క సత్యం మనకి ఉండడమే మన యొక్క గొప్పతనం. ఈరోజు దేవుని యొక్క సత్యం మనకు ఉందా లేదనేది మనం గమనించుకోవాలి. మూడో విషయం చూద్దాం. 6వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నిటిని మీరు కైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విని జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకం. వారు చూసి నిశ్చయంగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఇక్కడ నిజమైన గొప్పతనం ఏంటంటే సాక్ష్యం కలిగి మనం జీవించడం. సాక్ష్యం అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధి మనం పొందుకున్నాం. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సామీప్యత మనకు ఉన్నప్పుడు ఆయన యొక్క వాక్యాన్ని మనం పొందుకుంటాం. ఇప్పుడు దేవుడి యొక్క వాక్యం ప్రకారం మనం నడుచుకుంటామంటే మన యొక్క జీవితం ఇంకా మన మాటల్లో ఉండదు. ఇతరులకి మన మాటల ద్వారా మన జీవితాన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎలా ఉంటుందంటే నీ యొక్క ప్రవర్తనే మాట్లాడి వాళ్ళతోటి. ఏ విధంగా మాట్లాడుతుందంటే వీడు ఇన్ని కష్టాలు పడుతున్నాడు, ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు, కానీ వీడు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి? వీడు ఏ విధంగా ఆ యొక్క కష్టాన్ని కూడా సంతోషంగా అనుభవిస్తున్నాడు, వీడు నమ్ముకునే దేవుడు అంత గొప్పవాడని చెప్పేసి నీ యొక్క జీవితమే ఇతరులకి సాక్ష్యంగా కనపడింది. ఎప్పుడు
దేవుడు నీకు ఇచ్చిన కట్టడలను, దేవుడు నీకు ఇచ్చిన నీతి విధులను నువ్వు అనుసరిస్తూ ఉన్నప్పుడు ఇంకా నీ యొక్క జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు యొక్క జీవితం ద్వారా మహిమపరచడం అంటే నీ జీవితమే దేవునికి సాక్ష్యంగా ఉంటుంది. నీ జీవితమే దేవుని సాక్ష్యంగా ఉంటుందంటే ఇతడు నిజమైన నా కుమారుడు, నిజమైన నా కుమార్తె, నా కట్టడల ప్రకారం ఇతను నడుచుకుంటున్నాడు, నా ప్రేమ ఇతనిలో ఉంది, నా యొక్క స్వభావం ఇతనిలో ఉందని చెప్పేసి దేవునికి మహిమ పొందే విధంగా నీ జీవితాన్ని ఇతరులు గమనిస్తూ ఉంటారు. అవునా కాదు? అలాంటి సాక్షి జీవితం మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధి మనకు తోడే వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సత్యం మనము పొందుకుంటాం. ఆ దేవుని యొక్క సత్యం మనలో ఉన్నప్పుడు మన జీవితం ఇంకా దేవునికి సమాధానకరమైన, దేవునికి మహిమపరిచే విధంగా మన యొక్క జీవితం అనేది ఇతరులకి కనబడే విధంగా ఉంటుంది. దాన్నే సాక్ష్యం అంటారు. సొలొమోను గారు 1వ రాజుల గ్రంథం చూడండి. ఒకటో రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం చదువుతున్నాం. ఇక్కడ ఒక రాయిని మనం గమనిస్తాం. ఎవరా అంటే షేబా దేశపు రాణి, యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి ఉన్న వ్యక్తి యొక్క జీవితము ఏ విధంగా ఉంటుంది అనేది, ఇతరులకి ఏ విధంగా ఆ యొక్క జీవితం, ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం ఇతరులకి ఏ విధంగా ఉండేది అనేది గమనిస్తున్నాం. ఇక్కడ షేబా దేశపు రాణి సొలొమోనుకు కలిగిన జ్ఞానాన్ని గురించి వినింది. చూడండి, సొలొమోను గారికి దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని పొందుకొని ఆయన యొక్క జీవితం ఏ విధంగా కొనసాగిస్తున్నాడో, ఆయన ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడని షేబా దేశపు రాణి ఆ సొలొమోను గారి ఆయన ఆ రాజ్యాన్ని అంత గొప్పగా ఏ విధంగా పాలిస్తున్నాడు, ఆయన అంత గొప్పగా జ్ఞానాన్ని కలిగి ఉండటానికి ఏంటి కారణం అని యెహోవా నామమును తెలుసుకోవడానికంటే అతను ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పేసి దాన్ని తెలుసుకోవడానికి ఆ షేబా దేశపు రాణి సొలొమోను గారికి వస్తుంది. ఇప్పుడు సొలొమోను గారి యొక్క గొప్పతనం ఆ షేబా దేశ రాణికి ఎలా తెలిసిందంటారు? ఆ షేబా దేశం అంటే ఆ షేబా దేశం ఎక్కడ ఉంటుందంటే ఆ యెరూషలేము నుంచి 2000 కిలోమీటర్లకి దూరంలో ఉంటుంది. 2000 కిలోమీటర్లకి అంత దూరాన సొలొమోను గారి యొక్క జ్ఞానం అనేది వ్యాప్తి చెందింది. ఎలా వ్యాప్తి చెందింది? ఆ సమయంలో ఫోన్లు లేవు, వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేవు, ఏమి లేకుండా అంత దూరం సొలొమోను గారి యొక్క జ్ఞానం, ఆయన పొందుకున్న అభివృద్ధి అంత దూరం ఉన్న రాణి దగ్గరికి ఏ విధంగా వెళ్ళింది చెప్పండి. సొలొమోను గారు ఉన్న ఆ ప్రాంతంలో ఆ ప్రాంతాల మధ్య బంగారం వ్యాపారంగా కొనసాగింది. అప్పుడు ఆ షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని, సొలొమోను గారి యొక్క అభివృద్ధిని గమనించింది. ఎవరు? సొలొమోను గారు ఉన్నారంట. ఆయన అంత అభివృద్ధి చెందడానికి ఏంటి కారణం? అతను ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడని చెప్పేసి ఆమె డైరెక్ట్ గా తెలుసుకోవడానికి ఆ 2000 కిలోమీటర్ల నుంచి ప్రవేశించి వచ్చినప్పుడు ఆ సొలొమోను గారి దగ్గరికి వచ్చి ఆమెకున్న ప్రశ్న మొత్తాన్ని అడిగింది. ఆ ప్రశ్న ఏ ప్రశ్న అడుగుతాడో సొలొమోను గారు ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తాడు. అలాగే ఆమె ఆ షేబా దేశపు రాణి ఆ సొలొమోను గారి యొక్క రాజ్యాన్ని మొత్తాన్ని పరిశీలించింది. ఇక్కడున్న ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వీరి యొక్క జీవితం ఏ విధంగా ఉంది,
వీళ్ళ యొక్క వాళ్ళున్న ప్రాంతం మొత్తం ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కటే అమ్మ గమనించింది. చూడండి 10వ అధ్యాయం చూడండి 3వ వచనం. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను. రాజునకు మరుగైనది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావం చెప్పాను. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని భుజాలు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని కిన్నె అందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనములను చూసి విస్మయం పొందినది. ఇక్కడ ఆమె ప్రతి ఒక్కటి గమనిస్తుంది. ఆ సొలొమోను గారు అంటే రాజు కదా, వాళ్ళకున్న ఆ మందిర ప్రాంతంలో అక్కడున్న వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ భోజన బల పద్ధతి ఏ విధంగా ఉంది, ఆ సొలొమోను రాజు గారికి గిన్నెను అందించే వ్యక్తి ఏ విధంగా ఉన్నాడని చెప్పేసి ఆమె ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఏం గమనించాలంటే ఒక వ్యక్తి విశ్వాసిగా చెప్పుకునే మన యొక్క ఇంటికి వచ్చినప్పుడు గమనించండి, ఇక్కడ ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు మన యొక్క జీవితం ఎలా ఉంది, మన యొక్క కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఒక వ్యక్తి గమనించినప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలంటే దేవునికి మహిమకరమైన జీవితం నీకు ఉండాలి. ఇక్కడ ఆ రాణి సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని పరిశోధించింది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కటి గమనించినప్పుడు ఆమె ఏమైందంట విస్మయం పొందింది, అంటే ఆశ్చర్యం చెందింది. వీరి యొక్క క్రమశిక్షణ ఈ విధంగా ఉంది. వాళ్ళకున్న క్రమశిక్షణ బట్టి, ఆ సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని బట్టి, ఆ సొలొమోను గారి యొక్క మందిరంలో ఉన్న పరిస్థితిని బట్టి, ఆ తిండి తినే విధానం మొత్తం గమనించి ఆమె ఆశ్చర్యాన్ని నందుతుంది. ఎందుకంటే వారు ఆ విధంగా దేవునిలో భయపడుతూ జీవిస్తున్నారు. ఆమె వారి యొక్క జీవితాన్ని చూసి ఆమె ఆశ్చర్యం పొందింది. తర్వాత చదవండి. రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను విన్న మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకమిటిని. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నీ గురించి ప్రతి ఒక్కటి మా దేశంలో తెగ చెప్పుకుంటా ఉంటారు, నువ్వు గొప్పవాడు అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు. కానీ నాకు అవేమి నమ్మాలనిపించినారు. ఇప్పుడు నిన్ను కన్నులారా చూసి నేను నాకున్న ఆ యొక్క సందేహాన్ని తీర్చుకున్నాను. ఎందుకంటే నా కన్నులారా చూసిన దాన్ని బట్టి ఆమె ఆశ్చర్యానికి లోనైంది. ఎందుకంటే ఆ యొక్క యెరూషలేములో ఆ సొలొమోను గారి యొక్క పాలనని, ఆ మందిరంలో ఉన్న పరిస్థితుల్ని, ఆ ఇంటిలో ఉన్న విధానాన్ని, క్రమశిక్షణను చూసి ఆమె విస్మయం పొంది ఆశ్చర్యం పొందింది. తర్వాత చూడు 9వ వచనం. నీ అందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలునందు శాశ్వత ప్రేమ ఉంచును కనుక నీతి న్యాయమును అనుసరించి రాజ్య కార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించును. చాలు. ఇక్కడ ఆమె చేసిన ఆ విధానాన్ని బట్టి, వాళ్ళకున్న క్రమశిక్షణ బట్టి, ఆ మందిరంలో ఉన్న ఆ మందిరాన్ని బట్టి, ఆ సొలొమోను గారి యొక్క పరిపాలన బట్టి ఆమె ఏమని చెప్తుందంటే నీకు నీ యొక్క దేవునికి స్తోత్రం అని చెప్పేసి ఆమె చెప్పింది. ఇక్కడ నేను గమనించాలంటే సొలొమోను గారి యొక్క జీవితాన్ని, ఆయనకున్న క్రమశిక్షణ విధానాన్ని, ఆయనకున్న జ్ఞానాన్ని విని అన్య దేశస్తురాలైన రాణి సొలొమోను గారిని అభివృద్ధి చెందించిన, సొలొమోను గారు ఏ దేవుని అయితే విశ్వసిస్తున్నాడో ఆ దేవునికి స్తోత్రం అని చెప్పేసి దేవుని మహిమపరిచింది. అర్థమైందా అసలు ఇది? అర్థమైందా? దేవునికి సాక్ష్యంగా ఉండటమే, దేవునికి సాక్షికరమైన జీవితం మనం కలిగి ఉండటమే మన యొక్క గొప్పతనం. ఆ సాక్షి జీవితం మనం ఏ విధంగా అనుభవిస్తాం చెప్పండి.
సొలొమోను గారు దేవుడి నుంచి పొందుకున్న ఆ జ్ఞానాన్ని బట్టి ఆయన యొక్క కుటుంబం ఏ విధంగా ఉందో, ఆయన యొక్క మందిరంలోని పద్ధతులు ఒక క్రమశిక్షణ విధానంలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధానాన్ని బట్టి అన్ని దేశస్తురాలైన రాణి సొలొమోను గారి యొక్క దేవుణ్ణి మహిమపరిచింది. ఎందుకంటే సొలొమోను గారి యొక్క జీవితం పట్ల, ఈరోజు మన యొక్క జీవితం పట్ల, మన యొక్క జీవిత విధానాన్ని పట్ల ఇతరులు దేవుడు మహిమపరిచే విధంగా ఉందా లేదా అని మనం గమనించుకోవాలి. ఉందా లేదా చెప్పండి. దేవుని యొక్క సన్నిధానాన్ని మనం పొందుకున్నాం, దేవుని యొక్క సామీప్యత మనకు ఉంది. వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తాడు. ఇప్పుడు మనం ఆ వాక్యాన్ని అనుసరిస్తూ మనం నడుచుకుంటా ఉంటున్నామంటే ఇంకా ఆ వాక్యం పట్ల జీవితమే ఇతరులతో మాట్లాడింది. నువ్వు నోటి ద్వారా మాట్లాడే అవసరం లేదు. దాన్ని ఏమంటారంటే దేవునికి మహిమకరమైన సాక్షిగా నువ్వు ఉంటున్నావా లేదా అనేది నువ్వు గమనించుకోవాలి. దేవునికి మహిమకరం తెచ్చే విధంగా నీ యొక్క జీవితం ఉంటే అప్పుడు నువ్వు గొప్పవాడివి, నువ్వు గొప్ప వ్యక్తివి. ఇలాంటి సాక్షి జీవితం మనం అడుగుతున్నావా చెప్పండి. ఎవరైనా మన మందిరానికి వస్తే, ఒక పరా వ్యక్తి మన మందిరానికి వస్తే ఏ విధంగా ఫీల్ అవుతాడు అతను చెప్పండి. మన ఇంటికి వస్తే ఏ విధంగా ఫీల్ అవుతాడు? మన మందిరాన్ని పట్ల దేవుని మహిమపరిచే విధంగా మన మందిరం అనేది ఉండాలి. మన కుటుంబం పట్ల దేవుని మహిమపరిచే విధంగా మన జీవితం ఉండాలి. అవునా కాదు? అలా ఉంటేనే దేవునికి సాక్షిగా మనం నిలబడతాం. అలాంటి సాక్షి జీవితం కలిగి ఉండడమే నువ్వు గొప్ప. ఇక్కడ మోషే గారు కూడా నీకు దేవుడు ఇలాంటి జీవితాన్ని, ఇలాంటి గొప్పతనాన్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళి నాకు సాక్షిగా మీరు జీవించండి, అప్పుడు దేవుని యొక్క దృష్టిలో గొప్ప ప్రజలుగా మీరు ఉంటారని చెప్పేసి మోషే గారు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క దృష్టిలో గొప్పతనం అంటే ఏంటి చెప్పండి. ఈ 3 విషయాలు చెప్తే ఇచ్చారు. లోకం ఏం చెప్పిందంటే నువ్వు ఎక్కువ సంపాదిస్తేనే నువ్వు గొప్పవాడివి లేదా గొప్పదాన్ని. కానీ దేవుడు ఏమంటాడు, నా సన్నిధి నీకుంటే నువ్వు గొప్పవాడు అవుతావు, అలాగే నీకు అధికారం ఉంటే నువ్వు గొప్పవాడు అవుతావు అని చెప్పేసి లోకం అనేది. కానీ దేవుడు ఏమంటాడు, నా వాక్యం ఉంటే, నా వాక్యానికి నువ్వు విధేయత కలిగితే నువ్వు గొప్పవాడు. అలాగే మనుషులు నీ రూపాన్ని అంచనా మనుషులు చూసే విధానాన్ని బట్టి నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క దృష్టిలో నీ యొక్క జీవితం దేవునికి గొప్పగా ఉందా లేదా అనేది నువ్వు చూసుకోవడంలోనే నీ యొక్క గొప్పతనం అనేది దేవుని యొక్క దృష్టిలో ఉంటుంది. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకు ఉంది, దాన్ని బట్టి మనం గొప్పవారు. దేవుని యొక్క వాక్యం అనేది మనకు ఉంది, దాన్ని బట్టి మనం గొప్పవారు. ఎప్పుడంటే ఆ రెండింటిని మనం అనుభవించుకొని దాని పట్ల మన జీవితాన్ని మనం నడుపుకుంటున్నప్పుడు మన సాక్ష్యం కూడా దేవుని మహిమపరిచే విధంగా ఉంటేనే మనం దేవుని దృష్టిలో గొప్పవారు. అలా కానప్పుడు దేవుని దృష్టిలో నువ్వు గొప్పవారి కావు. లోకం దృష్టిలో గొప్పవారి కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు గొప్పవారి కాదు, గొప్ప వ్యక్తి కాదు, గొప్ప కుమారుడు కాదు, గొప్ప స్త్రీ కాదు. దీన్ని బట్టి నువ్వు గమనించుకోవాలి. దేవుని దృష్టిలో నేను గొప్పవాడినా కాదనేది నీకు నువ్వే గమనించుకో. ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప కలిగిన మా యేసు ప్రభువా, ఈ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ఇప్పటి వరకు ఈ యొక్క వాక్యం ద్వారా యేసయ్య మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు దేవా. మానవుని యొక్క గొప్పతనం ఎందులో ఉందో
దాన్ని మీరు వివరించారు యేసయ్య. మీకే స్తోత్రాలు దేవా. మీ సన్నిధిని మేము పొందుకోవడంలోనే మా యొక్క గొప్పతనం ఉంది. మీ వాక్యమే మేము కలిగి ఉండడం ద్వారా అందులో మా గొప్పతనం ఉంది దేవా. మీ వాక్యంలోనూ మీ యొక్క సన్నిధానంలోనూ మా యొక్క గొప్పతనాన్ని ఎత్తుకునే వారిగా ఉండే విధంగా మా సహాయం చేయండి దేవా. లోకం పట్ల మాకున్న గొప్పతనాన్ని బట్టి మేము విరిగిపోకుండా దేవా, పొంగిపోకుండా యేసయ్య. మీ యొక్క దృష్టిలో దేవా నువ్వు నిజమైన నా బిడ్డవి, నువ్వు నిజమైన నా కుమారుడివి, నువ్వు నిజమైన నా కుమార్తెవి అని ఒక గొప్ప సాక్ష్యాన్ని నీ యొక్క దృష్టిలో మేము కనబరుచుకునే విధంగా, ఆ గొప్పతనాన్ని మేము పొందుకునే విధంగా మాకు సహాయం చేయమని దేవా. ఏ కారణాల చేతైతే దేవా మీ యొక్క సన్నిధానాన్ని మేము కోల్పోవచ్చున్నామో ఆ అడ్డంకులను, ఆ పరిస్థితులను దేవా తొలగించండి యేసయ్య. మీ యొక్క ఆజ్ఞలను, మీ యొక్క నియమాలను మేము పొందుకొని మా యొక్క జీవితంలో నీతి విధులు మేము నిర్వహించే విధంగా మా యొక్క జీవితాన్ని మాటల ద్వారా కాకుండా దేవా మా జీవితం ద్వారా ఇతరులకు కనబరుచుకునే విధంగా మీకు సాక్షిగా మేము జీవించే విధంగా సహాయం చేయమని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకునే యేసయ్య. వారు ఎలాంటి స్థితిలో దేవా మీ యొక్క సన్నిధానానికి వచ్చారో వారి యొక్క జీవితాలను మార్చండి యేసయ్య. నిరాశలో ఉంటే వాళ్ళకు ఓదార్పునిచ్చి ఒక నిరీక్షణ ఇచ్చి దేవా వారి సమాధానం కలగజేయమని, వారికి ఉన్న ప్రతి ఒక్క పరిస్థితుల్లో దేవా మీరే తోడు నడిపించండి యేసయ్య. మీ యొక్క సన్నిధానాన్ని మేము పొందుకొని మీ సత్యాన్ని మేము నిప్పుకొని ఆ వాక్యానుసారం మేము జీవించే విధంగా మా జీవితాన్ని మీ యొక్క మహిమార్థమై మేము ఒక సాక్షిగా జీవించే విధంగా సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.